అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులో రోడ్ల విస్తరణ పేరుతో జరుగుతున్నటువంటి చెట్ల నరికివేత, బావుల పూడ్చివేత అనేవి చూస్తూ ఉంటే వాల్టా చట్టం ఇక్కడ ఉల్టా అయిపోతూ ఉందని చెప్పవచ్చు. నీరు, భూమి, చెట్టు సంరక్షణ చట్టం అనేది వాల్టా. దీని ద్వారా నీటిని, భూగర్భ జలాలని, అలాగే భూమిని, అలాగే చెట్టుని నిరంతరం సంరక్షించాలన్నది ఈ చట్టం పరిధి యొక్క ఉద్దేశం. కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి నగరపాలక సంస్థ లక్ష్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. రోడ్ల విస్తరణ అవసరమే. రోడ్ల విస్తరణ నగరానికి అది అవసరమైన పనిగా మనం భావించాలి. దాన్ని నిర్మించేటప్పుడు కొన్ని పద్ధతుల్ని పాటించాలన్నది కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనల్ని పాటించాలని కూడా వాళ్ళు గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ వాల్టా చట్టం దుర్వినియోగం తప్పనిసరిగా కమిషనర్ గారు బాధ్యత వహించాలి. దీని ద్వారా నరికివేస్తున్నటువంటి వందలాది సంవత్సరాల చెట్లు, అలాగే బావులు పూడ్చివేత చూస్తూ ఉంటే ఇది దుర్మార్గంగా మనం చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో కమిషనర్ గారు ఈ యొక్క చెట్లని నరికివేత, బావులు పూడ్చివేత విషయంలో తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. తప్పనిసరిగా అవి పరిరక్షించబడాలి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. వాటి పట్ల అత్యంత సంకల్పంగా, అత్యంత కట్టుదిట్టమైనటువంటి చట్టాలతో నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఈ యొక్క చట్ట నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నటువంటి కమిషనర్ గారు దీనికి న్యాయపరమైనటువంటి బాధ్యతలను స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది భవిష్యత్తులో. ఇప్పటికైనా చెట్లని సంరక్షిస్తూ ఉన్నటువంటి భూగర్భ జలాలకు సంబంధించిన బావుల్ని, వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఆయనపై ఉందని తెలియజేస్తూ, రోడ్ల నిర్మాణంలో జరుగుతున్నటువంటి విస్తరణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని నిలిపివేయాలని కోరుతూ ఉన్నాం. రోడ్ల నిర్మాణానికి మేము ఎప్పుడూ ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి అడ్డంకి లేదు. కానీ వీటి పట్ల ఈ యొక్క నిబంధనలను పాటిస్తూ వాటిని సంరక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము వారికి తెలియజేసుకుంటాము. అంతేకాకుండా ఇప్పుడు అనేక నగరాల్లో పాటిస్తున్నటువంటి చెట్ల తరలింపు, రీలొకేషన్ అనేటువంటి విధానాన్ని ఈరోజు ఆయన ఎక్కడి నుంచైనా సరే దాన్ని అనుసరించాలి. తద్వారా ఈ ఉన్న చెట్లని నరికివేసే బదులుగా తరలించి వేరే చోట వాటిని మళ్ళీ పునరుజ్జీవించేదానికి జరిగే ప్రక్రియని పాటించాలని చెప్పి మా మనవి. ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా, ఈ పర్యావరణ పరిరక్షణ చట్ట నిబంధనల ద్వారా, అటవీ చట్ట నిబంధనల ద్వారా వారు తప్పనిసరిగా ఈ యొక్క చెట్లను సంరక్షిస్తూ మాత్రమే ఈ యొక్క రోడ్ల విస్తరణ జరపాలని, తద్వారా ప్రజాహితం, పర్యావరణ హితం కాపాడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.